వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వ్లాగ్స్. ఈరోజైతే ఒక మంచి వీడియో చేయబోతున్నాను. దానికంటే ముందు నా ఛానల్ అనేది మోనిటైజేషన్కి దగ్గరలో ఉంది. సో మీరందరూ కనుక సపోర్ట్ చేస్తే మోనిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అప్పుడే నాకు కొంచెం వ్యూస్ వస్తాయి, మోనిటైజేషన్ కూడా అవుతుంది. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి నా మినిమల్ జ్యువెలరీ కలెక్షన్ అనమాట. అంటే డైలీ వేర్ జ్యువెలరీ అనమాట. నేను రెగ్యులర్గా వేసుకునే జ్యువెలరీ అయితే మీకు చూపించబోతున్నాను. సో నా దగ్గర అయితే ఎక్కువ కలెక్షన్ ఏం లేదు, బట్ నా దగ్గర ఉన్న జ్యువెలరీ మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను రెగ్యులర్గా వేసుకునేది బ్లాక్ బీడ్స్ కానీ ఇంకా ఏమైనా జ్యువెలరీ ఉంటాయి కదా, అవన్నీ మీకు షేర్ చేస్తాను. అండ్ వాటి వెయిట్, ప్రైస్, అప్పుడు నేను ఎంతకు తీసుకున్నాను, ఇప్పుడు ఉన్న గోల్డ్ రేట్కి అసలు ఇవన్నీ అప్పుడు కొనటం ఎంత సేఫ్ అయిందో అనిపిస్తుంది. సో అవన్నీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. అందులో ఫస్ట్ వన్, నా ఫేవరెట్ వన్, ఈ బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది నాకు ఒక 12 గ్రామ్స్లో అట్లా కంప్లీట్ అయిపోయింది బ్లాక్ బీడ్స్. చాలామంది అడిగారు బ్లాక్ బీడ్స్ డిజైన్ బాగుంది అని చెప్పేసి. దీనికోసం ఒక సపరేట్ వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ ఎప్పుడు పాసిబుల్ అవ్వలేదు. బట్ ఫైనల్లీ లాంగ్ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఇది నాకు అప్పుడు నేను 10 గ్రామ్స్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఒక 2 గ్రామ్స్ ఎక్కువే చేశారు. సో 12 గ్రామ్స్లో అయితే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది యాక్చువల్గా నేను అమౌంట్ పెట్టి తీసుకోలేదు. నా ఓల్డ్ బ్లాక్ బీడ్స్ ఉంటే నేను అది ఎక్స్చేంజ్ చేసి ఇది తీసుకున్నాను అనమాట. సో నా ఓల్డ్దేమో 17 గ్రామ్స్ ఉండే. సో అందులోనే 12 గ్రామ్స్ పెట్టి ఇది చేయించుకున్నాను. అండ్ మిగతా గోల్డ్ పెట్టి వేరే రింగ్ ఒకటి చేయించుకున్నాను అనమాట. సో ఇదే అది లక్ష్మీదేవి రింగ్. సో ఇదనమాట నా బ్లాక్ బీడ్స్. నేను రెగ్యులర్గా వేసుకుంటాను, నా ఫేవరెట్ కూడా ఇది. మీరు నా వీడియోస్లో కూడా చూస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఇదనమాట. ఇది కూడా రెగ్యులర్గా వేసుకునే జ్యువెలరీ. ఇది నాకు చాలా చాలా ఫేవరెట్. ఇది నాకు మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారనమాట యానివర్సరీకి. ఇది గోల్డ్ అండ్ ప్లాటినం మిక్స్ ఉంటుంది. చాలా సన్నగా ఉంటుంది చైన్. అండ్ మధ్యలో మధ్యలో ఇట్లా బాల్స్ వచ్చేసి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి పెండెంట్ కనిపిస్తుంది కదా, ఈ పెండెంట్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ పెండెంట్. దీంట్లో మొత్తం డైమండ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఉన్న మాత్రం డైమండ్స్ 30 ఏమో డైమండ్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది చాలా ఫేవరెట్. ఇది నాకు వెయిట్ అయితే ఐడియా లేదు, బట్ ఇది నేను తీసుకున్నప్పుడైతే నాకు 45,000 ప్రైస్ పడింది. బట్ ఆ డ్రెస్సెస్ పెయిన్కి అట్లా వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. అండ్ చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. నాకు చాలా ఇష్టం ఇది. సో ఇది ఒకటి తీసుకున్నాము అప్పుడు. ఇది గోల్డ్ అండ్ ప్లాటినం మిక్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సింపుల్ గోల్డ్ చైన్. సో ఇది అప్పుడు యాక్చువల్లీ ఇది మా బాబు కోసం తీసుకున్నది, బట్ చాలా పెద్దగా అయిపోయింది. అప్పుడప్పుడు నేనే వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు సరిపోతుంది బాబుకి. ఇది అప్పుడు తీసుకున్నప్పుడైతే 1 తులం అనమాట. 1 తులంలోనే కొంచెం లావుగా అనిపిస్తుంది చైన్, చూడటానికి కొంచెం రిచ్గా ఉంటుంది, బాగుంటుంది. బట్ వెయిట్ అయితే 1 తులం అనమాట. ఇది మేము తీసుకున్నప్పుడు మాకు ప్రైస్ ఎంత పడింది, 70,000 అట్లా పడింది. ఇప్పుడు గోల్డ్ రేట్కి అప్పుడు గోల్డ్ రేట్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ వచ్చేసింది. సో అప్పుడు మేము గోల్డ్ తీసుకున్నదే బెస్ట్ అని ఇప్పుడైతే మస్తు హ్యాపీ ఫీల్ అయినాం. సో ఇది అంటే అల్లకం అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మా పాపది అనమాట. ఇది కూడా 1 తులమే. ఇది ఇంకా 1 తులంకి కొంచెం ఎక్కువే ఉంటుంది. చూడటానికి చాలా సన్నగా ఉంటుంది, బట్ ఇది మోడల్ వేరు, ఇది మోడల్ వేరు. సో ఈ మోడల్ని బట్టి ఇది ఇట్లా లావుగా కనిపిస్తుంది, ఈ మోడల్ని బట్టి ఇది ఇట్లా సన్నగా కనిపిస్తుంది. బట్ వెయిట్ మాత్రం రెండు సేమే. మా పాపది తీసుకున్నప్పుడైతే 30,000 గోల్డ్, ఇప్పుడైతే 70,000. అంటే ఇప్పుడు మా బాబుకి తీసుకున్నప్పుడు. అండ్ తర్వాతకైతే ఇప్పుడు అయితే ప్రజెంట్ 125 ఉంది, అంటే 1,25,000 కూడా ఉంది గోల్డ్. సో ఇంకా చూడాలి ఎంత అయిపోతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి లాకెట్ అనమాట. యాక్చువల్గా అప్పుడు నా దగ్గర 8 గ్రామ్స్ గోల్డ్ ఉంది. 8 గ్రామ్స్ కూడా నేనేదో చేయించుకున్నాను నా దగ్గర మనీ ఉంటే. అప్పుడు ఒక 30,000 20,000లోనే వచ్చేసింది 8 గ్రామ్స్ కూడా. సో అప్పుడు చిన్న చిన్న గుండ్లు లెక్క ఉంటే అది చేయించుకున్న. తర్వాత ఎందుకో నాకు అది నచ్చక నేను దాన్ని మొత్తం తీసేసి ఈ లాకెట్ అయితే చేయించుకున్నాను. ఇది కంప్లీట్ 8 గ్రామ్స్ అనమాట లాకెట్. సో ఇట్లా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి ఉంటుంది. అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా మల్టీ కలర్లో పర్ల్స్ అయితే ఉంటాయి. సో ఇది నేను నార్మల్గా
ఇట్లా ఇది బ్లాక్ బీడ్స్, ఇది నార్మల్ బ్లాక్ బీడ్స్. అంటే నార్మల్గా మీకు చూపిస్తున్నాను ఎట్లా బయట మనకి వెనకాల సైడ్ ఇట్లా కొండిలా ఉంది కాబట్టి సో దీనికి ఇట్లా పెట్టేసి ఇట్లా వేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఇట్లా చేయించుకున్నా. సో ఇది బ్లాక్ బీడ్సే కాదు, మనకి ఏదైనా వేరే వేరే పూసలవి చైన్స్ అవి ఉంటాయి కదా, సో వాటికి కూడా సెట్ అవుతుంది. అండ్ గోల్డ్ చైన్ కూడా సెట్ అవుతుంది అనమాట. నార్మల్గా ఇప్పుడు ఈ గోల్డ్ చైన్ ఉందనుకోండి, దీనికి కూడా ఇట్లా వేసుకోవచ్చు. సింపుల్గా వేసుకోవాలి అనుకుంటే అన్నిటిపైనకి కొంచెం ఇట్లా బాగుంటుంది సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు. సో అందుకని చెప్పేసి ఇట్లా లాకెట్ అయితే చేయించుకున్నాను నేను అప్పుడు. యాక్చువల్లీ ఇవి ప్యూర్ కెంపు పూసలు అనమాట. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఓన్లీ ఈ కెంపు పూసలు ఉన్నాయి కదా, సో ఇవి మాత్రమే నాకు 7,000 రూపీస్ పడినాయి. ఇవి అంటే ఒరిజినల్ అనమాట, అందుకనే మనకి షైనింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది నార్మల్కి ఒరిజినల్కి. సో ఇది ఒరిజినల్ కాబట్టి ఇంత ప్రైస్ అనమాట. సో నేను యాక్చువల్గా దీని అయితే ఇట్లానే వేసుకుంటాను, ఈ కెంపు పూసలకి ఈ లాకెట్ వేసుకుంటాను అనమాట. ఇవన్నీ నేను మాకు గోల్డ్ చేసే అంకులు ఉంటారనమాట, వాళ్ళ దగ్గరే చేయించుకుంటాను. నేను చేయించుకునేవి ఏమన్నా ఉంటే కంపల్సరీ వాళ్ళ దగ్గరే, లేకుంటే కొనాలి అనుకుంటే ఆల్రెడీ చేసినవి కొనాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఖజానా జ్యువెలరీనే. మాకు అందులో స్కీమ్ ఉంది, సో మేము అందులోనే తీసుకుంటాము. ఇంకా నేను బ్యాంగిల్స్, ఇవి రీసెంట్గా తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట. డైలీ వేర్ వేసుకుంటాను నేను ఇవి, డైలీ వేర్ వేసుకుంటాను. అండ్ ఇంకా మిగతా బ్రేస్లెట్ కూడా ఉంది, అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటా. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు 4 తులాస్కి 2 గ్రామ్స్ తక్కువ అనమాట. 4 తులాస్కి 2 గ్రామ్స్ తక్కువ. మేము ఆ రోజు గోల్డ్ కొన్నప్పుడు 92,000 గోల్డ్ రేట్ ఉంది. యాక్చువల్లీ మేము స్కీమ్లో తీసుకున్నాం కాబట్టి మాకు కొంచెం మనీ ఒక 1.5 lakh అట్లా తగ్గింది. మిగతాది మాత్రం మేము పే చేయాల్సి వచ్చింది. సో ఇవి ప్యూర్ గోల్డ్ అనమాట. గోల్డ్కి మనకి ఇవంతా సీజెడ్ కాదు, ఇదంతా రేడియం పాలిష్. చాలామంది అడిగారు గోల్డ్ వెయిట్ ఎంత అని చెప్పేసి. సో ఇప్పుడు చెప్తున్నా 38 గ్రామ్స్. 38 గ్రామ్స్కి కొన్ని మిల్లీలు అటు ఇటు ఉంది, ఎక్కువే ఉందన్నమాట. సో అందుకే 2 గ్రామ్స్ తక్కువ 4 తులాస్ అనమాట. ఓకేనా. మేము యాక్చువల్లీ బ్యాంగిల్స్ కొన్నప్పుడు 92,000 ఉంది గోల్డ్ రేటు. యాక్చువల్లీ స్కీమ్లో కాబట్టి నేను ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పలేకపోతున్నా. స్కీమ్లో మాకు 1.5 lakh ప్రైస్ తగ్గింది. సో మిగతాదైతే మేము పే చేసినాం. అండ్ నెక్స్ట్ ఇది సింపుల్ చైన్లా ఉంటుందని చెప్పేసి ఇది నేనే తయారు చేసిన దీన్ని. యాక్చువల్లీ అప్పుడప్పుడు వరలక్ష్మి వ్రతం సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఎవ్రీ టైం నేను ఒక రూప్ అయితే కొంటూ ఉంటాను. సో అట్లానే ఈ రూప్ అయితే తీసుకున్నాం. అట్లా ఇప్పటివరకు నేను ఒక 5 వరకు రూప్స్ తీసుకున్నాను. సో 3 ఉన్నప్పుడు ఇలానే వేసుకునేదాన్ని. దాని తర్వాత ఇంకొకటి తీసుకున్నాము. ఇంకొకటేమో నా చైన్కే ఉంటుంది, అంటే మంగళసూత్రానికి ఉంటుంది అనమాట. సో ఇట్లా 5 ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 కలిపి ఇంకొక చైన్ చేయాలి, చేద్దామని చూస్తున్నా. యాక్చువల్లీ నేను ఫస్ట్ రూప్ తీసుకున్నప్పుడైతే 3,000 ఉంది గ్రామ్. ఆ తర్వాత అయితే ఒక 4-5 అలా పడింది. తర్వాత అయితే 5,000 పడ్డది. ఇంకా మొన్న లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి ఒక రూప్ తీసుకున్నా 1 గ్రామ్ది. అది మాత్రం నాకు 10,000 పడ్డది ఒక రూపు. సో దీన్ని బట్టి నేను లాస్ట్ టైం తీసుకున్న గోల్డ్ నాకు చాలా సేవ్ అయింది అసలు. అండ్ తర్వాత నేను రెగ్యులర్గా యూజ్ చేసే చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇట్లా హార్ట్ సింబల్ వచ్చేసుకుంటుంది. సో ఇవి నేను ఖజానాలోనే తీసుకున్నా. సో బ్యాక్ సైడ్ కూడా హుక్ కూడా గోల్డ్దే అనమాట. ఇవి 3 గ్రామ్స్ అట్లా ఉన్నాయి ప్రైస్. 3 గ్రామ్స్ అట్లా పడ్డాయి ప్రైస్. 3 గ్రామ్స్ వెయిట్ ఉన్నాయి. ప్రైస్ మాత్రం 12,500. అప్పుడు చాలా రోజులైంది ఇవి తీసుకొని, నేను చాలా రోజుల వరకు ఇవే వేసుకున్నా రెగ్యులర్గా. సో 12,500 అట్లా ప్రైస్ పడింది. ఆ తర్వాత ఇవే రెగ్యులర్గా వేసుకుంటున్నా అని చెప్పేసి ఇంకొక చిన్న ఇయర్ రింగ్స్ అయితే చేయించుకున్నాను. ఇవి మా గోల్డ్ చేసే అంకుల్ దగ్గర చేయించుకున్నాను. సో ఇవి కూడా నాకు 2 గ్రామ్స్ 3 గ్రామ్స్లోనే కంప్లీట్ అయిపోయినాయి. సో ఇవి కూడా ప్రైస్ తక్కువే పడినాయి, ఒక 10-12,000లోనే. అప్పుడు గోల్డ్ రేట్ తక్కువ కాబట్టి 10-12,000లోనే అయిపోయినాయి. సో స్పెషల్గా నేను బ్లాక్ బీడ్స్ ఎక్కువ వేసుకుంటా కాబట్టి ఇట్లా బ్లాక్ స్టోన్ పెట్టి చేయించుకున్నా. సో బ్లాక్ బీడ్స్కి ఇవి వేసుకుంటే కొంచెం బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా నేను బ్లాక్ బీడ్స్ వేసుకుంటా, సో అట్లనే రెగ్యులర్గా ఇవి పెట్టుకుంటే సో బాగుంటుందని చెప్పేసి నేను బ్లాక్ చేయించుకున్నా. అండ్ నేను ఇంకా వేరే ఈ సింపుల్ చైన్ ఉంది కదా,
సో ఈ చైన్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి అని చెప్పేసి ఇంక ఇవి యూజ్ చేస్తూ ఉంటాను హార్ట్ షేప్వి. సో ఇంకా నా దగ్గర ఉన్న చిన్న చిన్న వాటికి అవి ఇవి నేను అట్లా యాడ్ చేసుకుంటూ ఉంటా. ప్రతిదీ కొనాలంటే మన వల్ల కాదు కదా. సో అండ్ ఇక్కడ ఫస్ట్ ఇప్పుడు నేను చంపస్వరాలు చూపిస్తా. ఈ చంపస్వరాలు అయితే యాక్చువల్గా మా అమ్మ పెళ్ళప్పుడు తీసుకున్నారనమాట అమ్మ వాళ్ళు. మీకు ఇంకా క్లియర్గా కూడా నేను పెడతాను చూడండి. ఇట్లా 3 లైన్స్ వచ్చేసి ఉంటుంది చంపస్వరాలు. సో సింపుల్గా ఉంటుంది యాక్చువల్. అంటే ఇది కొంచెం ఇట్లా ఫోల్డింగ్లో పడిపోయింది. సో ఇట్లా 3 లైన్స్ వచ్చేసి ఉంటుంది. ఇవైతే పెళ్ళిలో అమ్మ వాళ్ళని తీసుకున్నారు 1 తులం అనమాట. వీటి వెయిట్ వచ్చేసి ఇంకా ఇవి నాకు ఫేవరెట్ వన్. అందుకే నేను అసలు ఇవి చేంజ్ చేయాలని అస్సలు అనుకోలేదు. తర్వాత దీనికి 1 తులం అట్లా యాడ్ చేసి ఇంకా మంచిగా చేయించుకోవచ్చు. బట్ ఇప్పటికి ఇవైతే సరిపోతాయిలే. ఇంకా చాలామంది కూడా నేను వేసుకున్నప్పుడు ఫొటోస్ ఇట్లా తీసుకొని వాళ్ళు కూడా చేయించుకుంటారు. సో అందుకని చెప్పేసి నాకు ఇవి మంచిగా అనిపిస్తాయి. అండ్ ఇంకా 1 తులం అంటే సరిపోతుందిలే అనిపించింది నాకు కూడా. సో ఇట్లా చంపస్వరాలు ఇవి 2 తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇవన్నమాట ఇయర్ రింగ్స్. సో నా దగ్గర ఏదైతే పెండెంట్ ఉందో లక్ష్మీదేవిది, సో దానికి కొంచెం సెట్ అయ్యేటట్టు అండ్ నాకు ఒక 4 తులాస్ స్వాతిహారం కూడా ఉంది. సో దానికి కూడా సెట్ అవుతుంది. దీనికి అండ్ దానికి రెండింటికి సెట్ అవుతుంది ఎప్పుడైనా వేసుకున్నప్పుడు అని చెప్పేసి ఇట్లా చెవులు అయితే చేయించుకున్నాను నేను. సో నా పెళ్ళప్పుడు నాకు కొంచెం చిన్నవి ఉండేవి చెవులవి అండ్ అవి కొంచెం ఓల్డ్ మోడల్ కూడా అయిపోయినాయి. సో అవి ఒక 5 గ్రామ్స్ అలా ఉన్నాయి వెయిట్. సో అవి వేసి నేను ఇవి పెద్దవి చేయించుకున్నా. సో ఇవన్నమాట పెద్దవి 2 బాగుంటాయి. అప్పుడు చాన్బాలి మోడల్స్ ఎక్కువ పెడుతున్నారు అనమాట. అందుకని చెప్పేసి ఇవి చేయించుకున్నా. ఇవి 2 కలిపి వెయిట్ 12 గ్రామ్స్ అట్లా ఉన్నాయి ప్రైస్. ఇవి చేయించుకున్నప్పుడు కూడా నాకు 48,050లోనే కంప్లీట్ అయిపోయింది 2 కూడా. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడన్నా ఫంక్షన్స్ అవి ఉన్నప్పుడు యూస్ చేసేది వంకీ ఉంగరం అంటారు కదా. సో ఇది మా అత్తయ్య వాళ్ళు పెట్టింది. ఇది నాకు ఫేవరెట్ అనమాట. నాకు చేంజ్ చేయాలని అస్సలు అనిపించదు. అండ్ రింగ్ ఇది రెగ్యులర్గానే యూస్ చేస్తూనే ఉంటా. సో ఇది లాస్ట్ ఇయర్ మా హస్బెండ్ మాకు యానివర్సరీ గుర్తుగా తీసుకున్నారు. ఆయన ఒకటి నేను ఒకటి. సో ఇప్పటివరకు అన్నీ చూపించాను. నెక్స్ట్ ఎక్కువగా యూస్ చేసేది ఇది కూడా బ్రేస్లెట్ అనమాట. సో ఇది కూడా మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. సో కంప్లీట్గా ఇది 8 గ్రామ్స్ ఉండే 8 గ్రామ్స్ అనమాట నా బ్రేస్లెట్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఇది మా పాపది బ్రేస్లెట్. మా పాప బ్రేస్లెట్ వచ్చేసి 6 గ్రామ్స్ ఉందన్నమాట. సో నాకు ఎక్కువ ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఐడియా లేదు. బట్ నాకు 8 గ్రామ్స్ అట్లా 50,000-60,000 అయితే పడి ఉండొచ్చు. మేము తీసుకుని ఆల్మోస్ట్ 1 ఇయర్ కూడా అయిపోతుంది. ఇంకా పాపది కూడా అంతే అనమాట. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా, బాయ్.